మహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీరామకృష్ణ కథామృతం సంగ్రహం. రచయిత మహేంద్రనాథ్ గుప్తా. గురువు శిష్యుడు. గంగా తీరాన నెలకొని ఉన్న దక్షిణేశ్వరంలో కాళికాలయం వెలిసి ఉన్నది. అది వసంతకాలం. క్రీస్తు శకం 1882 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ గురువారం నాడు శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ కేశవచంద్రసేన్, కెప్టెన్ కుక్ మహాశయులతో పాటు స్టీమర్లో విహారం చేసి వచ్చారు. శ్రీరామకృష్ణుల జన్మదినోత్సవం జరిగి కొన్ని రోజుల తరువాత సంఘటన ఇది. ఆనాడు ఆదివారం. సిద్ధేశ్వర మంజూదార్ ఉత్తర వారాహి నగరవాసితో బారానగర్ నుండి బయలుదేరి ఉద్యానవనాలను సందర్శించుకుంటూ సెలవు రోజు కాబట్టి మా షికారుగా ఇక్కడికి వచ్చారు. అంతకు క్రితం శ్రీ ప్రసన్న బెనర్జీ గారి తోటలో విహరిస్తూ ఉంటే సిద్ధేశ్వర మంజూదార్ సిద్ధు గంగా తీరంలో సుందరోద్యానం ఒకటి ఉంది, మీరు దాన్ని చూడటానికి వస్తారా? అక్కడొక పరమహంస నివసిస్తున్నారు అన్నాడు. మా ఒప్పుకున్నారు. మా సిద్ధు ఇద్దరూ దక్షిణేశ్వర ఉద్యాన సింహద్వారం గుండా ప్రవేశించి శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చారు. ఇదే మా ప్రథమ సందర్శనం. గదిలోకి ప్రవేశించేసరికి గది నిండా భక్తులు నేల మీద కూర్చొని పరమహంస శ్రీరామకృష్ణుల వచనామృతాన్ని గ్రోలుతున్నారు. శ్రీరామకృష్ణులు పూర్వాభిముఖంగా మంచం మీద ఆసీనులై దరహాసవదనంతో భగవంతుణ్ణి గురించి ప్రసంగిస్తున్నారు. మా నిశ్చేస్తుడై నిలబడి ఆ దృశ్యాన్ని చూడసాగారు. సర్వతీర్థ సమ్మేళనం ఇక్కడే జరుగుతున్నట్లుగా అనిపించింది. సాక్షాత్తు సుఖమహర్షి భగవత్ప్రసంగం చేస్తున్నట్లుగా శ్రీ చైతన్య మహాప్రభు పూరీ జగన్నాథ క్షేత్రంలో రామానంద, స్వరూపానందాది భక్తులతో శ్రీనారాయణ గుణనామ కీర్తన చేస్తున్నట్లుగా అతడికి తోచింది. శ్రీరామకృష్ణుడు ఇలా పలుకుతున్నారు: ఒక్కమారు హరినామం గాని రామనామం గాని ఉచ్చరించగానే రోమాంచితమై అశ్రువులు జాలువారితే సంధ్యావందనాది కర్మలు ఇక మీదట నిర్వర్తించనక్కర్లేదని స్పష్టంగా తెలుసుకోండి. అప్పుడు కర్మత్యాగం చేసే అధికారం అతనికి కలుగుతుంది. దానంతట అదే కర్మ వదిలిపోతుంది. అలాంటి స్థితిలో ఏదో ఒకటి రామనామం కానీ హరినామం కానీ లేకపోతే కేవలం ఓంకారాన్ని జపిస్తే చాలు. మళ్ళీ కొనసాగిస్తూ ఇలా అన్నారు: సంధ్య గాయత్రిలో లయిస్తుంది, గాయత్రి ఓంకారంలో లయిస్తుంది. మా నిశ్చేస్తుడై చూస్తూ తనలో ఇలా భావించుకోసాగాడు. ఆహా, ఎంత సుందరమైన స్థలం! ఆహా, వీరెంత ఆకట్టుకునే స్వరూపులు! ఎంత మధురమైన పలుకులు! ఇక్కడి నుంచి కదలడానికి మనసొప్పటం లేదు. కొంతసేపు అయ్యాక 4 వైపులా కలియ చూసి వచ్చి ఇక్కడ కూర్చుంటాను అనుకున్నాడు. సిద్ధుతో పాటు గదిలో నుండి బయటకు అడుగు వేయగానే హారతి గంటలు సుమధురనాదం వినవచ్చింది. కంచుగంటలు, చేతిగంటలు, మృదంగ తాళాలు ఒకేసారి మోగాయి. తోట దక్షిణ సరిహద్దులో మేళపు మండపం నుండి ఇంపైన సన్నాయి నాదం వినవచ్చింది. ఈ నాదాలు గంగా ప్రవాహంలో తేలుతూ పోయి సుదూరంలో ఎక్కడో సమసిపోతున్నాయి. పుష్పమకరందం సుగంధంతో వసంతవాయువు శుతిమెత్తగా వీస్తోంది. అప్పుడే చంద్రోదయమైంది. ఆ తోటలో వెలిసిన ఆలయాన్నన్నిట్లో పూజాహారతులు ప్రారంభమైనాయి. 12 శివాలయాల్లోనూ, పిమ్మట రాధాకృష్ణ మందిరంలోనూ, చివరగా భవతారిణి కాళికాలయంలోనూ సంధ్యాహారతులు దర్శించి మా అమితానంద పరవశుడైనాడు. ఇది రాణి రాస్మణి నిర్మించిన ఆలయం. ఇక్కడ యథావిధిగా నిత్య పూజాది సేవలు జరుగుతాయి. అనేక మంది యాత్రికులకు, భక్తులకు ఇక్కడ అన్నదానం జరుగుతుంది అన్నాడు సిద్ధు మాతో. ఇలా వారిద్దరూ మాట్లాడుకుంటూ భవతారిణి కాళికాదేవి ఆలయం నుండి శ్రీరామకృష్ణుల గది గుమ్మం వద్దకు వచ్చారు. గది తలుపులు మూసి ఉండటం చూశారు. అంతకు క్రితమే గదిలో సాంబ్రాణి ధూపం వేశారు.
పాశ్చాత్య సభ్యతా సంస్కారాలు కలిగి ఉన్న మా అనుమతి లేకుండానే తటాలున గదిలోకి ప్రవేశించలేకపోయాడు. గుమ్మం వద్ద బృంద నిలబడి ఉంది. ఏమమ్మా, సాధువుగారు గదిలో ఉన్నారా అని అడిగాడు సిద్ధు. బృంద: గదిలోనే ఉన్నారు. మా వీరిక్కడ ఎంతకాలం నుండి ఉన్నారు? బృంద: చాలా కాలం నుంచి ఉన్నారు. వీరు చాలా పుస్తకాలు చదివి ఉన్నారా? బృంద: అబ్బే, పుస్తకాలా? సాక్షాత్తు సరస్వతీదేవియే ఆయన నాలుక మీద వసిస్తోంది. ఈ మధ్యే కళాశాల చదువు పూర్తి చేశాడు. శ్రీరామకృష్ణులు పుస్తకాలేవీ చదవలేదని విని ఆశ్చర్యపోయాడు. వీరిప్పుడు సంధ్య వారుస్తారనుకుంటాను. మేం లోనికి పోవచ్చునా? నువ్వు కాస్త వారికి మా గురించి చెబుతావా? బృంద: మీరు తిన్నగా లోనికి వెళ్ళి కూర్చోండి. సిద్ధు మా గదిలో ప్రవేశించేసరికి శ్రీరామకృష్ణులు ఒంటరిగా మంచం మీద కూర్చొని ఉన్నారు. ఇతరులెవ్వరూ లేరు. సాంబ్రాణి ధూపం వేసినందువల్ల తలుపులన్నీ మూసి ఉన్నాయి. గదిలో ప్రవేశించగానే మా చేతులు మకులించి ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు వారిని కూర్చోమనగానే వారిద్దరూ నేల మీద కూర్చున్నారు. నువ్వు ఎక్కడ ఉంటావు? ఏం చేస్తుంటావు? బారానగర్కు ఎందుకు వచ్చావు? మొదలైన ప్రశ్నలు వేశారు రామకృష్ణులు. ఈ ప్రశ్నలకు జవాబులిచ్చాడు. కానీ మధ్య మధ్యలో రామకృష్ణులు అన్యమనస్కుల అవుతుండటం మా గమనించకపోలేదు. ఇలా మనస్సు అన్యాయత్తం అవటమే భావావస్థ అని తర్వాత తెలుసుకున్నాడు. ఎరను వేసి చేపను పట్టడానికి కూర్చున్న వ్యక్తి స్థితి వంటిది. చేప వచ్చి ఎరను తినటం ప్రారంభించగానే గొళ్ళెం కదులుతుంది. అప్పుడు ఆ వ్యక్తి గాలపు ముళ్ళు వైపే చూస్తుంటాడు. ఇతరులతో మాట్లాడక నిశ్చలంగా కూర్చొని ఉంటాడు. ఈ భావావస్థ కూడా అదే విధమైనది. సాయంకాలం అవుతుండగానే శ్రీరామకృష్ణులకు ఇలాంటి భావపారవస్యం కలుగుతూ ఉండటం సహజం. ఒక్కొక్కప్పుడు ఈయన పూర్తిగా బాహ్యస్పృహను కోల్పోతారు. తరువాత ఈ సంగతి గురించి విన్నాడు, కళ్ళారా చూశాడు కూడా. మీరు సంధ్యావందనం చేసుకుంటారు కాబోలు, ఇక మేము సెలవు గైకొంటాము. శ్రీరామకృష్ణులు భావావస్థలోనే సంధ్యావందనమా? అలాంటిదేదీ లేదు. కొంతసేపు సంభాషణ జరిగాక రామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాడు. ఆయన మళ్ళీ రా అన్నారు. ఇంటికి వెళ్తూ ఇలా తలపోశాడు. ఈ మహానుభావుడు ఎవరు? మళ్ళా ఆయన వద్దకు వెళ్ళాలనే కోరిక కలుగుతోందే. పుస్తక పరిజ్ఞానం లుప్తమైన వ్యక్తి మహానుభావుడు కాగలడా? ఏం ఆశ్చర్యం! మళ్ళా వారి వద్దకు వెళ్ళాలనే ఆశ కలుగుతోందే. ఆయన మళ్ళీ రా అన్నారు కదా, రేపో ఎల్లుండో పెందలకడనే వెళ్తాను. రెండవసారి శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చినప్పుడు ఆయన తమ గదికి ఆగ్నేయ మూల వరండాలో క్షురకర్మ నిమిత్తం తయారుగా ఉన్నారు. ఉదయం 8 గంటల సమయం. ఇంకా కాస్త చలిగా ఉంది. అందుచేత ఆయన శాలువా కప్పుకొని ఉన్నారు. శాలువాకు 4 వైపులా ఎర్ర అంచు ఉంది. మాను చూడగానే, ఓ వచ్చావా, మంచిది, ఇక్కడ కూర్చో అన్నారు. పిదప శ్రీరామకృష్ణులు క్షురకర్మకు కూర్చున్నారు. మధ్య మధ్యలో మాతో మాట్లాడుతున్నారు. ఒంటి మీద శాలువ, కాళ్లకు చెప్పులు, నవ్వు ముఖం, మాట్లాడేటప్పుడు ఒకంత నత్తి. శ్రీరామకృష్ణులు మాతో, అవును, మీ ఇల్లు ఎక్కడోయ్? కలకత్తాలోనండి. రామకృష్ణులు, ఇటు కేసి ఎందుకు వచ్చావు? ఇక్కడ బారానగర్లో మా పెద్ద అక్కయ్య గారింటికి వచ్చాను. ఆయుర్వేద వైద్యుడు ఈశాన్ గారి ఇల్లు. శ్రీరామకృష్ణులు, ఓహో, ఈశాన్ ఇల్లా? కేశవ్ ఎలా ఉన్నాడు? చాలా జబ్బు చేసిందట. నేను అలాగే విన్నాను. బహుశా ప్రస్తుతం కులాసాగానే ఉన్నారనుకుంటాను. రామకృష్ణులు, నేను కేశవ్ కోసం అమ్మకు కొబ్బరి బోండం, చక్కెర మొక్కుకున్నాను. వేకోన నిద్ర నుండి మేల్కొని తల్లి వద్ద విలపించేవాణ్ణి. కేశవ జబ్బు నయం చేయి తల్లి. కలకత్తాకు వెళ్ళినప్పుడు కేశవ్ లేకుంటే మరెవరితో మాట్లాడగలను? అందుకే కొబ్బరికాయ నీరు, చక్కెర ఇస్తానని మొక్కుకున్నాను. అది సరే,
కుక్దొర కలకత్తాకు వచ్చి ప్రసంగాలు ఇస్తున్నాడటగా, నీకు తెలుసా? కేశవ్ నన్ను ఒకసారి స్టీమర్లో తీసుకొని వెళ్ళినప్పుడు ఈ కుక్దొర కూడా ఆ బృందంలో ఉన్నాడు. మా చిత్తం, అలాగే విన్నాను. కానీ నేను ఆయన ప్రసంగం వినలేదు. నాకు ఆయన గురించి ఎక్కువ తెలీదు. శ్రీరామకృష్ణులు: ప్రతాపుడి సోదరుడు ఇక్కడకు వచ్చి కొన్ని రోజులు ఉన్నాడు. పని పాటలు ఏమీ లేవు, ఇక్కడే ఉండిపోతానన్నాడు. ఆలుబిడ్డలను అత్తగారింట్లో వదిలేసి ఇక్కడ కాలం గడపటమా? బాగా చివాట్లు పెట్టాను. ఈ ఆలుబిడ్డలను పొరిగింటి ఎల్లమ్మ పుల్లమ్మ పెంచుతారా? సిగ్గుచేటు. భార్యాబిడ్డలను ఇతరులను పోషిస్తారా? అత్తగారింట్లో కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చావే, ముందుగా ఒక పని సంపాదించుకో అంటూ గట్టిగా చివాట్లు పెట్టాను. ఆ తరువాతనే ఇక్కడి నుంచి కదిలాడు. అవును, నీకు వివాహమైందా? మా చిత్తం, అయిందండి. శ్రీరామకృష్ణులు ఒక్క పెట్టున ఉలిక్కిపడి, ఓం రామ్లాల్, ఇతడికి వివాహం అయిందట. మా ఘోరాపరాధి మాదిరి నిశ్చేష్టుడై అవనత శిరస్కుడై కూర్చుండిపోయాడు. వివాహం చేసుకోవటం ఇంత దోషమా అని చింతించసాగాడు. శ్రీరామకృష్ణులు మరలా అడిగారు, నీకు పిల్లా జల్లా ఉన్నారా? తన గుండె కొట్టుకోవటం మాకు స్పష్టంగా వినిపిస్తోంది. ఎంతో భయంతో, అవునండి, నాకు పిల్లవాడు ఉన్నాడు అన్నాడు. శ్రీరామకృష్ణులు మళ్ళా అదే ఆక్షేపిస్తూ, అయ్యో, ఇతడికి పిల్లవాడు కూడా ఉన్నాడుట అన్నారు. ఇలా తిరస్కృతుడైన మా స్తబ్దుడయ్యాడు. అతడికి అహం పటాపంచలైంది. కొన్ని క్షణాల పిదుప శ్రీరామకృష్ణులు మాపై కృపాదృక్కులు పరపి వాత్సల్యంతో ఇలా అన్నారు, చూడు, నీలో మంచి లక్షణాలున్నాయి. నేను నుదురు, నొసలు మొదలైనవి చూసి గ్రహించగలను. పోనీలే, నీ భార్య ఎలాంటిది? విద్యాశక్తా లేక అవిద్యాశక్తా? మా మంచిదే, అయితే ఆమె అజ్ఞాని. రామకృష్ణులు విసుగుతో, నువ్వు గొప్ప జ్ఞానివా? దేన్ని జ్ఞానం, దేన్ని అజ్ఞానం అంటారో మాకు ఇంతవరకు తెలియదాయే. ఇంతదాకా తెలుసుకున్నది విద్యాభ్యాసం చేసి పుస్తకాలు చదివితేనే జ్ఞానం కలుగుతుందని. కానీ ఈ భ్రమ తదనంతరం తొలగిపోయి భగవంతుని తెలుసుకోవటమే జ్ఞానమని, ఆయన్ను తెలుసుకోకపోవటమే అజ్ఞానమని తర్వాత తెలుసుకున్నాడు. శ్రీరామకృష్ణులు నువ్వు గొప్ప జ్ఞానివా అన్న ప్రశ్నతో మా అహంకారం మీద మరో గట్టి దెబ్బ పడింది. రామకృష్ణులు: అది సరే, నీకు సాకారంలో విశ్వమా లేక నిరాకారంలోనా? మా ఆశ్చర్యపోతూ తనలో, సాకారంలో విశ్వం ఉంటే నిరాకారంలో విశ్వం ఏర్పడుతుందా ఏమిటి? భగవంతుడు నిరాకారుడనే నమ్మకం కలిగాక ఆయనలో సాకారుడనే నమ్మకం ఏర్పడుతుందా? పరస్పరం విరుద్ధాలైన ఈ రెండు అవస్థలు సత్యాలవుతావా? సాధారణ పదార్థాన్ని ఒకదాన్ని తీసుకుందాం. పాలు, పాల రంగు తెలుపు, అది నలుపు అవుతుందా? శ్రీరామకృష్ణులతో చిత్తం నిరాకారమండి, ఇదే నాకిష్టం. రామకృష్ణులు: మంచిది, ఏదో దానిలో విశ్వాసం ఉంటేనే చాలు. నీకు నిరాకారంలో విశ్వాసం, ఇది మంచిదే. కానీ కేవలం ఇదే సత్యం, తక్కినవన్నీ మిథ్య అని మాత్రం భావించవద్దు. నిరాకారము సత్యమే అని, అలాగే సాకారము సత్యమే అని తెలుసుకో. నిరాకారం ఎలా సత్యమో సాకారం కూడా అలాగే సత్యం సుమా. నీకు దేని మీద విశ్వాసమో దాన్ని అంటిపెట్టుకొని ఉండు. రెండో సత్యమనే మాటలను మాటిమాటికి ఆలకించి మా ఆశ్చర్యపోయాడు. ఈ మాట తాను చదివిన పుస్తకాల్లో లేదే. అతడి అహంకారం మూడవసారి దెబ్బతింది. కానీ ఇంకా పూర్తిగా కాలేదు. అందుచేత మళ్ళా తర్కించుకునేందుకు కాస్త ముందంజ వేశాడు. మా అయ్యా, భగవంతుడు సాకారుడనే విశ్వాసం కుదిరింది, కానీ అతడు మట్టి బొమ్మ కాదు కదా. రామకృష్ణులు: నువ్వు ఏమంటున్నావు? మట్టి బొమ్మ ఎందుకు అవుతాడోయ్? చిన్మయ ప్రతిమ. మా చిన్మయ ప్రతిమ అనే పద ప్రత్యేకతను అర్థం చేసుకోలేకపోయాడు. అందువల్ల రామకృష్ణులతో ఇలా అన్నాడు, కానీ చూడండి, మట్టి ప్రతిమలను
అర్చించేవారికి ఇది భగవంతుడు కాదు అని వివరించాలి కదా. అంతేగాక మట్టి ప్రతిమ ముందు పూజలు చెయ్యటం మట్టిని పూజించటమే అవుతుంది. కాబట్టి ఇది అనుచిత కార్యమేనని తెలియజేయాలి. రామకృష్ణులు విసుక్కొని, మీ కలకత్తా వాసులకు ఇదొక ఉబుసుపోక అయిపోయింది. లెక్చర్ ఇవ్వటం, ఇతరులకు బోధించటం ఒక వృత్తే అయిపోయింది. భలే మాట, నీకు తెలిపేవాళ్ళు లేరు, నువ్వు పోయి ఇంకొకరికి చెప్పటమా? జగన్నాథుడే అందరికీ తెలుపుతాడు. ఎవడైతే ఈ జగత్తును సృష్టించాడో, సూర్యచంద్రులను జీవజంతువులను సృష్టించాడో, జీవులకు ఆహారం సంపాదించుకునే దారి కల్పించాడో, బిడ్డలను పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులను సృష్టించి వారిలో వాత్సల్యం నింపాడో ఆయనే బోధిస్తాడు. ఇన్ని ఏర్పాట్లు చేసినవాడు ఈ ఏర్పాటును మాత్రం చెయ్యలేడా ఏమిటి? అవసరమైతే ఆయనే తెలియజేస్తాడు. ఆయన అంతర్యామి కదా. మట్టి ప్రతిమను పూజించటం పొరపాటైతే ఆ విషయం ఆయనకు తెలియదా? తననే ఆరాధిస్తున్నారని ఎరుగడా? ఆ పూజతోనే ఆయన తృప్తి నొందుతాడు. ఆ తలనొప్పి నీకెందుకు? నీ సంగతి చూసుకో. నీకు ఏ రీతిలో భక్తి కలుగుతుందో, జ్ఞానం అబ్బుతుందో దాని నిమిత్తం ప్రయత్నించు. దీనితో మా అహం తునాతునకలైపోయింది. అతడు లోలోన ఇలా ఆలోచించసాగాడు. ఈయన చెబుతుందంతా వాస్తవమే. ఇతరులకు బోధించటం నాకెందుకు? నేను భగవంతుని గురించి తెలుసుకున్నానా, లేక ఆయన మీద భక్తి కలిగిందా? ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి వెళుతుందట. ఎంత వెర్రితనం! ఏమీ తెలియకుండానే, వినకుండానే ఇతరులకు చెప్పబోవటం. ఇదెంతటి తెలివి తక్కువ పని! సిగ్గుచేటు! ఇదేం గణితమా, దేశ చరిత్ర, లేక సాహిత్యమా ఇతరులకు చెప్పటానికి? ఇది భగవత్తత్వం. ఆయన చెప్పిందంతా నా మనస్సుకు ఎంతో నచ్చింది. శ్రీరామకృష్ణులతో మా తర్కానికి ఆది అంతము ఇదే. శ్రీరామకృష్ణులు, నువ్వు మట్టి ప్రతిమలను పూజ గురించి చెబుతున్నావు కదా, అది కేవలం మట్టి ప్రతిమ పూజ అయినప్పటికీ అందులోనూ ప్రయోజనం ఉంది. పలు రకాల పూజలన్నీ భగవంతుడే ఏర్పరిచాడు. ఈ జగత్తు ఎవరిదో ఆయనే లోకుల అధికార భేదానికి అనుగుణంగా ఇవన్నీ సృష్టించాడు. ఒక తల్లి తన పిల్లల జీర్ణశక్తి మేరకు వంటకాలు చేస్తోంది కదా, అలాగే ఒక తల్లికి 5 పిల్లలు ఇంటికి చేపలను తెచ్చారు. తల్లి ఆ చేపలతో పలు రకాల వంటలు చేసింది. ఒకరికి పులావు, మరొకరికి పులుసు, ఇంకొకరికి వేపుడు, మరొకరికి బజ్జీలు. ఇలా ఎవరికి ఏది నచ్చుతుందో అలా పలు రకాల వంటకాలు చేసింది. ఏది ఎవరి ఇష్టం, ఎవరికేది జీర్ణమవుతుందో అది అప్పుడు. అర్థమైందా? మా వినయభావంతో అర్థమవుతోందండి. భగవంతుడి మీద మనస్సు ఎలా లగ్నమవుతుంది? శ్రీరామకృష్ణులు, భగవన్నామం గుణ సంకీర్తనం సదా చేయాలి సుమా. అటుపైన సత్సంగం, భక్తుల వద్దకు కానీ లేక సాధువుల వద్దకు కానీ అప్పుడప్పుడు వెళ్ళటం. రేయింబవళ్ళు సంసారంలోనూ విషయకర్మలతోనూ మునిగి ఉంటే మనస్సు భగవంతుడి వైపు పోజాలదు. అప్పుడప్పుడు ఏకాంత ప్రాంతాలకెళ్ళి భగవత్ చింతనను చేయటం ఎంతో ఆవశ్యకం. మొదట్లో అప్పుడప్పుడు ఏకాంత ప్రాంతానికి వెళ్ళకుంటే భగవంతుని మీద మనస్సు లగ్నం చేయటం ఎంతో కష్టం. మొక్క లేతగా ఉన్నప్పుడు ఆ మొక్క చుట్టూ కంచె వేయాలి, లేకుంటే ఆవులు మేకలు దాన్ని మేసివేస్తాయి. మనస్సులోనూ ఒక మూలనో లేక వనంలోనో ధ్యానించు. సర్వదా సదసద్విచారం చేయాలి. భగవంతుడొక్కడే సత్యం అంటే నిత్య వస్తువు, తక్కినదంతా అసత్యం అంటే అనిత్యం. ఇలా విచేచన చేస్తూ చేస్తూ అనిత్య వస్తువులను మనస్సు నుండి త్యజించివేయాలి. మా వినయంగా, స్వామి, సంసారంలో ఏ విధంగా మసులుకోవాలి? శ్రీరామకృష్ణులు, పనులన్నీ చేస్తూ ఉండు, కానీ మనస్సు మాత్రం భగవంతుని మీదనే నిలుపు. భార్య, పుత్రులు, తల్లిదండ్రులు అందరితో కలిసిమెలిసి ఉండు. అందరికీ సేవ చేయి.
అత్యంత ఆత్మీయునిగా వారి పట్ల ప్రవర్తించు. కానీ మనస్సులో మాత్రం వీరెవ్వరూ నీ వారు కారనే ఎరిగి ఉండు. ధనవంతుల ఇళ్లల్లో పని మనుషులు పని అన్నీ చేస్తుంది, కానీ ఆమె మనస్సు మాత్రం గ్రామంలో ఉన్న తన ఇంటి మీదనే సదా ఉంటుంది. పైగా ఆమె యజమానుల పిల్లలను తన పిల్లల మాదిరిగా పెంచుతుంది. నా రాముడు, నా హరి అని పిలుస్తుంది. కానీ ఆ పిల్లలు తనవారు కారని మనస్సులో ఆమెకు బాగా తెలుసు. తాబేలు నీటిలో తిరుగాడుతూ ఉంటుంది, కానీ దాని మనస్సు ఎక్కడ ఉంటుందో తెలుసా? గట్టు మీద తాను పెట్టిన గుడ్ల మీదనే ఉంటుంది. అదే రీతిలో సంసారంలో పనులన్నీ నిర్వర్తించు, కానీ మనస్సును మాత్రం భగవంతుని మీదనే ఉంచు. భగవంతుని పట్ల భక్తిని అలవర్చుకోకుండా సంసారంలో దిగావంటే ఇంకా బంధాల్లో ఇరుక్కుపోతుంటావు. ఆపద, దుఃఖం, శోకాలు ఎదురైనప్పుడు మనోస్థైర్యాన్ని కోల్పోతావు. ఎంతగా విషయ చింతన చేస్తావో అంతగా వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది. చేతికి నూనె రాసుకునే పనసతొనలను ఒలవాలి, లేకపోతే చేతికి చిగురు అంటుకుంటుంది. భగవంతుని పట్ల భక్తి రూపమైన నూనె రాసుకున్న తరువాతనే సంసారంలో అడిగిడాలి. కానీ ఈ భక్తి లాభం పొందాలనుకుంటే ఏకాంత ప్రాంతవాసం అవసరం సుమా. వెన్నను తీయాలంటే పాలను తోడుపెట్టి ఒక చోట ఉంచాలి. మాటి మాటికి కదుపుతూ ఉంటే పెరుగు తోడుకోదు. తరువాత ఇతర పనులన్నీ వదిలేసి వచ్చి కూర్చొని పెరుగును చిలకాలి. అప్పుడే వెన్న తీయగలం. ఇంకా విను, ఏకాంతంలో భగవచ్చింతన చేసుకుంటే ఈ మనస్సు ద్వారానే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు లభిస్తాయి. కానీ అదే మనస్సు ప్రాపంచిక విషయాల్లో లగ్నం చేస్తే నీచమైపోతుంది. సంసారంలో ఉన్నది కేవలం కామినీ కాంచనాలు చింతనే సుమా. సంసారం నీళ్ల వంటిది, మనస్సు పాల వంటిది. పాలను నీళ్ళల్లో పోస్తే పాలు నీళ్లు కలిసి ఏకమైపోతాయి. అప్పుడు పాలను వేరు చేయలేం. అదే పాలను తోడుపెట్టి పెరుగు చిలికి వెన్న తీసి ఆ వెన్నను నీళ్ళల్లో వేస్తే అప్పుడది తేలుతుంది. అందుకే ఏకాంత ప్రాంతంలో సాధనల ద్వారా మొదట భక్తి జ్ఞానాలనే వెన్నను పొందమని చెప్పటం. ఆ వెన్నను సంసారమనే నీళ్ళల్లో జారవిడిచినా కలిసిపోదు సుమా, తేలుతుంది. దానితో పాటు విచారణ చేయటం ఎంతో అవసరమని, కామినీ కాంచనాలు అనిత్యాలు, భగవంతుడొక్కడే నిత్య వస్తువు. ధనంతో ఏం ప్రయోజనం? కూడు, గూడు, నీడ ఇంతవరకే, అంతే కదా. దాంతో భగవల్లాభం చేకూరదు. అందువల్ల ధనం ఎన్నటికీ జీవితోద్దేశం కాజాలదు. అదే విచారణ అనపడుతుంది. తెలిసిందా? తెలిసిందండి. రామకృష్ణులు: అవును, వస్తు విచారం. ఇలా చూడు, ధనంలో ఏముంది? సుందరమైన దేహంలో ఏముంది? విచారణ చేసి చూడు. సౌందర్యవతి దేహంలో కూడా ఎముకలు, మాంసం, కొవ్వు, మలమూత్రాలు ఇవే కదా ఉంటాయి. భగవంతుణ్ణి విడిచి మానవుడు ఇలాంటి వస్తువుల మీద మనస్సు ఎందుకు లగ్నం చేస్తాడు? వీటి నిమిత్తం భగవంతుణ్ణి మరవటం ఎందుకు? స్వామి, భగవంతుణ్ణి దర్శించటం సాధ్యమా? రామకృష్ణులు: ఓ, ఖచ్చితంగా చూడవచ్చు. అప్పుడప్పుడు ఏకాంతవాసం, ఆయన నామగుణ కీర్తనం, వస్తు విచారం, ఈ పద్ధతులన్నింటినీ అవలంబించాలి సుమా. స్వామి, ఏ పరిస్థితుల్లో ఆయన దర్శనం లభిస్తుంది? రామకృష్ణులు: తీవ్ర వ్యాకులతతో వినిపిస్తే ఆయన్ను దర్శించవచ్చు. ఆలుబిడ్డల కోసం లోకులు కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. ధనం కోసం లోకులు కన్నీరు వాగులై పారుతుంది. కానీ భగవంతుడి కోసం ఎవరు విలపిస్తున్నారు? ఆయన కొరకు ఆర్తితో విలపించాలి. వ్యాకులత అరుణోదయం లాంటిది. అటుపైన సూర్యుడు దర్శనమిస్తాడు. వ్యాకులత కలగగానే భగవంతుని దర్శనం లభిస్తుంది. అదేవిధంగా
3 ఆకర్షణలు కలిస్తే ఎంత ఆకర్షణ ఉంటుందో దానిని భగవంతుని పట్ల చూపితే ఆయన దర్శనమిస్తాడు. అవేవంటే విషయలోలుడికి ప్రాపంచిక విషయాలపై ఆకర్షణ, తల్లికి సంతానం మీద గల ఆకర్షణ, పతివ్రతకు భర్త మీదున్న ఆకర్షణ. ఈ 3 రకాలైన ఆకర్షణలు ఒక్కసారిగా ఎవడికైనా కలిగితే అతడు ఆ ఆకర్షణా బలంతో భగవల్లాభం పొందగలడు. అసలు విషయం ఏమంటే భగవంతుణ్ణి యథార్థంగా ప్రేమించాలి. తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తుందో, పతివ్రత అయిన భర్తను ఎలా ప్రేమిస్తుందో, ప్రాపంచికుడు భోగాలను ఎలా ప్రేమిస్తాడో అలాగే భగవంతుణ్ణి ప్రేమించాలి. ఈ 3 వ్యక్తుల ప్రేమ, ఈ 3 ఆకర్షణలు ఒక్కచోట చేరిస్తే ఎంత అవుతుందో అంత పరిమాణాన్ని భగవంతుడికి ఇవ్వగలిగితే ఆయన దర్శనం లభిస్తుంది. వ్యాకుల మనస్కుడవై ఆయన్ను ప్రార్థించాలి. పిల్లి కూన మ్యావ్ మ్యావ్ అని తన తల్లిని పిలవటమే ఎరుగును. తల్లి దాన్ని ఎక్కడ పెడుతుందో అక్కడే పడి ఉంటుంది. ఒక్కొక్కప్పుడు తల్లి వంటింట్లోనూ, మరొక్కప్పుడు కటిక నేల మీద లేక పరుపు మీద పిల్లి కూనలను పెడుతుంది. దానికి కష్టం కలిగితే పిల్లి కూన మ్యావ్ మ్యావ్ అని అరుస్తుంది. ఇంతకన్నా దానికి వేరేమీ తెలియదు. తల్లి ఎక్కడున్నా సరే ఈ మ్యావ్ మ్యావ్ అరుపు వినగానే పరిగెత్తుకుంటూ వచ్చి తన కూన వద్దకు వచ్చేస్తుంది. శ్రీరామకృష్ణుల దర్శనార్థం మా 3వసారి ఆదివారం మధ్యాహ్నం వెళ్ళాడు. అప్పుడు మా బారానగర్లో తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు. పరమహంసను దర్శించింది లగాయతు సదా ఆయన్ను గురించే తలపోస్తున్నాడు. ఆ ఆనందమూర్తిని సర్వదా దర్శిస్తున్నట్లు, ఆయన అమృతమయ వాక్కులను ఆలకిస్తున్నట్టుగా తోస్తోంది. అతడు ఇలా భావిస్తున్నాడు. ఈ పేద బ్రాహ్మణుడు అతి గుప్తమైన ఈ పర్వతాన్వేషణను ఎలా చేయగలిగాడు? దాన్నంతా ఎలా తెలుసుకోగలిగారు? ఈ జటిల విషయాన్నల్లా ఆయన అవలీలగా బోధించగల వ్యక్తిని నేనింతదాకా ఎక్కడా చూడలేదు. మళ్ళా ఎప్పుడు ఆయన వద్దకు వెళ్ళగలను? ఆయన దర్శనాన్ని మళ్ళా ఎప్పుడు చేసుకోగలను? ఈ విషయాలనే రాత్రింబవళ్ళు అతడు ఆలోచిస్తున్నాడు. మునుపు పరిచితమైన ఆ గదిలోనే శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని ఉండటం చూశాడు. ఆదివారం సెలవు రోజైనందున వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో గది నిండిపోయి ఉంది. మాకు ఇంకా భక్తులతో పరిచయం కాలేదు కాబట్టి మెల్లమెల్లగా వెళ్ళి ఒక మూల కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు భక్తులతో నవ్వుతూ మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు తమ మాటలను ప్రత్యేకంగా సుమారు 19 సంవత్సరాల వయసు గల యువకుణ్ణి సంబోధిస్తూ ఆనందంగా పలుకుతున్నారు. అతని పేరు నరేంద్రనాథ్. కళాశాల విద్యార్థి. బ్రహ్మ సమాజానికి వెళుతూ ఉంటాడు. స్ఫూర్తి తొణికిసలాడే పలుకులు, ప్రకాశవంతమైన నేత్రద్వయం, భక్తుని లక్షణాలు కలిగి ఉన్నాడు. అక్కడ జరుగుతూ ఉన్న సంభాషణలు విషయలోలురైన సంసారులను గురించినట్లుగా మా గ్రహించాడు. భగవంతుణ్ణి ఆకాంక్షించే వారిని, ధర్మవర్తులను ఈ విషయలోలురు చిన్నచూపు చూస్తారు. అలాంటి వ్యక్తుల గురించి తెలుపుతూ వారితో ఎలా మసలుకోవాలో శ్రీరామకృష్ణులు చెబుతున్నారు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో, నరేంద్ర, నువ్వేమనుకుంటున్నావు? జ్ఞానుల గురించి విషయలోలురు నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. ఒక్క సంగతి, ఏనుగు దారిన పోతున్నప్పుడు జంతువులు మొరుగుతూ ఉంటాయి, కానీ ఏనుగు కనీసం తిరిగి కూడా చూడదు. నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే వారిని గురించి నువ్వేమని తలుస్తావు? నరేంద్రుడు, కుక్కలు మొరుగుతుంటాయనుకుంటాను. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అంత దూరం పోవద్దు నాయనా. అందరూ నవ్వారు. సర్వభూతాల్లోనూ భగవంతుడున్నాడు, కానీ మంచివారితో సన్నిహితంగా ఉండాలి, దుష్టుడికి దూరంగా ఉండాలి. పులిలో కూడా నారాయణుడున్నాడు, అలాగని పులిని ఎవరూ కౌగిలించుకోరు కదా. అందరూ నవ్వారు. పులి కూడా నారాయణుడే కదా, దాన్ని చూసి పారిపోవడం ఎందుకు అని నువ్వు అడగవచ్చు. దీనికి జవాబు, పులి వస్తోంది పారిపో అని హెచ్చరిస్తున్న వారు కూడా నారాయణులే కదా, వారి మాటలు ఎందుకు వినవు? ఒక కథ చెప్తాను విను.
ఒకప్పుడు ఒక అడవిలో అనేక మంది శిష్యులతో ఒక సాధువు నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ సాధువు సర్వభూతాల్లోనూ నారాయణుడు ఉన్నాడు అది తెలిసి అన్ని ప్రాణులకు వినమ్రంగా నమస్కరించాలి అని బోధించాడు. ఒకరోజు హోమం నిమిత్తం సమిధలను సేకరించటానికి శిష్యుడొకడు అడవిలోకి వెళ్ళాడు. హఠాత్తుగా అతడొక కేక విన్నాడు. దారి నుండి పక్కకు తప్పుకోండి, ఒక మదపుట ఏనుగు ఇటుకేసి వస్తోంది. ఈ శిష్యుడు తప్ప అందరూ పారిపోయారు. ఏనుగులో కూడా భగవంతుడున్నాడని గురువుగారు బోధించారు కదా, నేనెందుకు పారిపోవాలి అని తలుస్తూ ఉన్న చోటనే నిలబడిపోయాడు. చేతులు జోడించి స్తవం స్తుతులను గానం చేయసాగాడు. మావటివాడు తప్పుకో తప్పుకో అంటూ కేకలు పెడుతూనే ఉన్నాడు. మన శిష్యుడు ఎంతకూ కదల్లేదు. చివరికి ఏనుగుడు తన తొండంతో ఇతగాన్ని పట్టుకొని తిప్పి ఒక మూలకు విసిరివేసిపోయింది. ఒంటి నిండా గాయాలతో స్పృహ తప్పి పడిపోయాడు శిష్యుడు. ఈ విషయం వినగానే గురువుగారు ఇతర శిష్యులతో పాటు అక్కడకు వచ్చి అతన్ని ఆశ్రమానికి కొనిపోయారు. మందు మాకు ఇచ్చి చికిత్స చేశారు. కొంతసేపటికి శిష్యుడికి స్పృహ వచ్చింది. అప్పుడు శిష్యుల్లో ఒకడు ఏనుగు వస్తోందని విని నువ్వెందుకు కదల్లేదు అని అతన్ని అడిగాడు. నారాయణుడే మానవులు జంతువుల రూపాల్లో ధరించాడని గురువుగారు చెప్పారు కదా, అందువల్ల ఏనుగు నారాయణుడు వస్తున్నాడని నేను తొలగిపోలేదు అన్నాడతడు. అది విని గురువుగారు ఇలా చెప్పారు, నాయనా, ఏనుగు నారాయణుడు వస్తూ ఉండటం నిజమే, కానీ మావటి నారాయణుడు తొలగిపోమ్మని హెచ్చరించలేదా? అందరూ నారాయణులే. అయితే నువ్వెందుకు మావటి మాటలను విశ్వసించలేదు? మావటి నారాయణుడు మాట కూడా వినాలి కదా. అందరూ నవ్వారు. శాస్త్రాల్లో ఆపో నారాయణ అంటే నీరు నారాయణుడు, కానీ కొన్ని నీళ్లు దేవుని పూజకు ఉపయోగపడతాయి, మరికొన్ని కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవడానికి, పాత్రలు తోముకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి మాత్రమే పనికొస్తాయి. ఈ నీళ్లు తాగటానికి కానీ దేవపూజకు కానీ పనికిరావు. అదే రీతిలో సజ్జనుడు, దుష్టుడు, భక్తుడు, నాస్తికుడు అందరి హృదయాల్లోనూ నారాయణుడున్నాడు. కానీ దుష్టుడు, అపవిత్రుడు, పాపి అయిన వ్యక్తితో సంబంధాలు ఉంచుకోరాదు. వారితో సన్నిహితంగా ఉండరాదు. కొందరితో ఏవో 4 మాటలు మాట్లాడవచ్చునేమో కానీ మరికొందరితో అది కూడా పనికిరాదు. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఒక భక్తుడు, మహాశయ, దుష్టుడొకడు హాని చెయ్యడానికి వచ్చినా లేక హాని కలిగించినా చేతులు ముడుచుకొని మనం కూర్చోవాలా? శ్రీరామకృష్ణులు: లోకంలో వసించాలంటే దుష్టుల బారి నుండి తనను రక్షించుకునే నిమిత్తం కాస్త తమోగుణం చూపటం అవసరం సుమా. కానీ అతడు నీకు హాని చేస్తాడని భావించి ప్రతిగా నువ్వు వాడికి హాని చెయ్యటం అనుచితం. ఒక కథ చెప్తా వినండి. ఒక బీడులో గొల్లవాళ్ళు గోవులను మేపేవారు. అక్కడొక మహావిష సర్పం ఉండేది. ఆ పాము భయంతో అందరూ అతి జాగ్రత్తగా మసులుకునేవారు. ఒకరోజు బ్రహ్మచారి ఆ బీడుదారిలో వస్తున్నాడు. గొల్లలు పరిగెడుతూ వచ్చి, స్వామి, అక్కడొక పెద్ద విషసర్పం ఉంది, మీరు ఆ వైపుకు పోవద్దు అని హెచ్చరిక చేశారు. ఆ పాము గురించి నాకేమీ భయం లేదు, నాకు కొన్ని మంత్రాలు తెలుసులే అంటూ బ్రహ్మచారి పాము ఉన్న దిశకు వెళ్ళాడు. గొల్లవారు భయపడి అతడికి తోడుగా వెళ్ళలేదు. ఈలోగా పాము పడగ విప్పి అతివేగంగా బ్రహ్మచారి వైపు రాసాగింది. పాము దగ్గరకు రాగానే బ్రహ్మచారి మంత్రం వేశాడు. తక్షణమే అది వానపాము మాదిరి అతడి కాళ్ల వద్ద పడిపోయింది. అప్పుడు పాముతో బ్రహ్మచారి ఇలా అన్నాడు, ఇటు చూడు, ఇతరులకు హాని కలిగిస్తూ ఇలా ఎందుకు తిరుగుతున్నావు? రా, నీకు మంత్రోపదేశం చేస్తాను. ఈ మంత్రాన్ని జపిస్తే నీకు భగవంతుని మీద భక్తి, భగవద్ దర్శనం కలుగుతాయి, నీ హింసా ప్రవృత్తి తొలగిపోతుంది అంటూ ఆ పాముకు మంత్రోపదేశం చేశాడు. పాము మంత్రోపదేశం పొంది, స్వామి, సాధన ఎలా చేయాలో సెలవివ్వండి అంది. ఈ మంత్రాన్ని జపించు, ఇక ఎవ్వరినీ హింసించవద్దు, నేను మళ్ళీ వస్తాను అంటూ బ్రహ్మచారి తన దారిన వెళ్ళిపోయాడు.
ఇలా కొన్ని రోజులు గడిచాయి. పాము ఎవరినీ కాటు వేయటం లేదు. ఈ విషయం గొల్లపిల్లలు గమనించారు. రాళ్ళు రువ్వినా దానికి ఆగ్రహం కలగటం లేదు. అది వానపాములా ప్రవర్తించసాగింది. ఒకరోజు గొల్లపిల్ల వాడొకడు పాము వద్దకు వెళ్ళి దాని తోక పట్టుకొని గిరిగిరా తిప్పుతూ నేల మీద బాది ఒక మూలకు పడివేశాడు. పాము నోటి నుండి రక్తం కక్కుతూ స్పృహ కోల్పోయింది. కదలక మెదలక పడి ఉన్న దానిని చూసి అది చచ్చిందని భావించి గొల్లబాలురు తమ దారిని వెళ్ళిపోయారు. రాత్రి చాలా పొద్దుపోయాక పాముకు స్పృహ వచ్చింది. మెల్లగా అతి కష్టంతో తన పుట్టలోకి పోయింది. ఒళ్ళంతా హూనమైంది. కదలడానికి శక్తి లేదు. చాలా రోజులు గడిచిపోయాయి. చర్మంతో కూడిన అస్థిపంజరంలా తయారయిందా పాము. అప్పుడప్పుడు రాత్రివేళ్లల్లో ఆహార కోసం బయటకు వచ్చేది. గొల్లబాలుర పట్ల భయంతో పగటిపూట బయటకు వచ్చేది కాదు. మంత్రోపదేశం పొందినది లగాయతు ఇతరులకు హాని కలిగించటం మానివేసింది. ఆకులు, అలమలు, నేలరాలిన పళ్ళు తిని ఎలాగో ప్రాణాలు నిలుపుకోసాగింది. ఇలా సుమారు 1 సంవత్సరం గడిచాక ఆ బ్రహ్మచారి తిరిగి ఆ దారిన వచ్చాడు. పామును గురించి వాకబు చేశాడు. గొల్లబాలురు ఆ పాము చచ్చిపోయిందని చెప్పారు. కానీ బ్రహ్మచారికి వారి మాటల్లో నమ్మకం కుదరలేదు. ఆ పాము మంత్రోపదేశం పొందింది. దాన్ని సాధించే వరకు అది మరణం పొందజాలదని అతడికి తెలుసు. తాను పెట్టిన పేరుతో పిలుస్తూ దానికోసం కలియ తిరిగాడు. ఆ పాము గురుదేవుని పిలుపు విని కలుగు నుండి బయటకు వచ్చి అతి భక్తిభావంతో ప్రణామం చేసింది. ఎలా ఉన్నావు అని అడిగాడు బ్రహ్మచారి. స్వామి, నేను బాగానే ఉన్నానండి జవాబిచ్చింది పాము. కానీ నువ్వింత చిక్కిపోయావేమిటి అని అడిగాడు బ్రహ్మచారి. గురుదేవా, ఎవ్వరికీ హాని కలిగించవద్దని తమరు ఆదేశించారు కదా, కాబట్టి నేను ఆకులు పళ్ళ మీదనే జీవిస్తున్నాను. బహుశా ఆ కారణం కాబోలు చిక్కిపోయాను అంటూ జవాబిచ్చింది పాము. పాము సాత్విక గుణాన్ని అలవరుచుకుంది. దానికి ఎవరి మీద కోపం లేదు. గొల్లబాలురు తనను దాదాపు చంపివేసినంత పని చేశారనే విషయం అది పూర్తిగా మర్చిపోయింది. కేవలం తిండి లేనందుకే నువ్వింతగా చిక్కిపోయి ఉండవు. మరేదో కారణం ఉండాలి. కాస్త ఆలోచించి చూడు అన్నాడా బ్రహ్మచారి. గొల్లబాలురు తనను నేలకేసి బాదిన సంఘటన దానికి అప్పుడు మాత్రమే గుర్తుకొచ్చింది. స్వామి, నిజమే, ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. ఆ పిల్లవాళ్ళు ఒకరోజు నన్ను తీవ్రంగా నేలకేసి బాదారు. పాపం వాళ్ళు అమాయకులు. నా మనోస్థితిని గురించి వారికి తెలియదు. నేనెవరిని కాటు వెయ్యనని, ఎవ్వరికీ హాని కలిగించనని వారికెలా తెలుసు అంది పాము. ఈ మాటలు వినగానే ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు. ఎంత సిగ్గుచేటు! నువ్వింత తెలివి తక్కువ దద్దమ్మవా? నిన్ను రక్షించుకోవటం కూడా నీకు తెలియదాయే. నిన్ను కాటు వేయవద్దన్నాను కానీ బుసకొట్టవద్దని చెప్పలేదే. బుసకొట్టి వారినెందుకు నువ్వు భయపెట్టలేదు? దుష్టుల ముందు బుసకొట్టాలి సుమా. వారు మనకు హాని కలిగించకుండా ఉండటానికే వారిని భయపెట్టాలి. కానీ వారిపై ఎన్నడూ విషాన్ని చిందించరాదు, హాని కలిగించరాదు. భగవంతుడు ఈ సృష్టిలో పలు రకాల జీవజాలం, మనుషులు, జంతువులు, చెట్టు, చేమ మొదలైన అనేకం ఉన్నాయి. జంతువుల్లో కూడా కొన్ని సాధువి, కొన్ని క్రూరమైనవి ఉన్నాయి. పులి లాంటి అతి క్రూర జంతువులు కూడా ఉన్నాయి. చెట్లలో అమృత ఫలాన్నిచ్చేవి ఉన్నాయి, విషఫలాన్నిచ్చేవి ఉన్నాయి. ఇలాగే మనుషుల్లో కూడా మంచివాళ్ళు, దుష్టులు, సాధువులు, భయంకరమైన వారు ఉన్నారు. కొందరు భగవంతుడికి అంకితమైన వాళ్ళు, కొందరు లౌకిక ప్రపంచాన్నే పెనవేసుకున్న వాళ్ళు ఉన్నారు. జీవులను 4 వర్గాలుగా విభజించవచ్చు. బద్ధజీవులు, ముముక్షజీవులు, ముక్తజీవులు, నిత్యముక్తులు. నారదుడి వంటి వారు నిత్యముక్తుల కింద పరిగణింపబడతారు. మానవులకు ఆధ్యాత్మిక సత్యాలను బోధించటానికి పరోపకారార్థం ఈ లోకంలో వీరు జీవిస్తారు. బద్ధజీవులు విషయాసక్తితో మునిగిపోయి దేవుణ్ణి మరిచిపోయి ఉంటారు. పొరపాటున కూడా వీరు దేవుణ్ణి స్మరించరు. ముముక్షువులు ముక్తులవ్వాలని కోరుకుంటారు. అందులో కొందరే విజయం సాధిస్తారు.
అందరూ సాధించలేరు. సాధువులు, మహాత్ములు వంటి ముక్తజీవులు ఈ ప్రపంచంలో కామినీ కాంచనాల చేత బంధింపబడని వారు. వారి మనస్సులు ఐహిక చింతనల నుండి విడివడ్డవి. అంతేకాక వారి ధ్యానం సదా భగవంతుని పాదపద్మాల మీదే. చేపలు పట్టే నిమిత్తం ఒక చెరువులో ఒక వల విసిరామనుకుందాం. కొన్ని చేపలు ఎంత తెలివైనవంటే అవి ఏనాడు వలలో చిక్కుబడవు. అవి నిత్యముక్తుల కోవకు చెందినవి. కానీ అధిక సంఖ్యలో చేపలు వలలో పడతాయి. వలలో చిక్కుకున్న కొన్ని చేపల్లో కొన్ని పారిపోవడానికి ప్రయత్నిస్తాయి. అవి ముముక్షు జీవుల వంటివి. కానీ ప్రయత్నించే అన్ని చేపలు తప్పించుకోలేవు. అత్యల్ప సంఖ్యలో చేపలు వల నుండి నీళ్ళల్లోకి గెంతేస్తాయి. అప్పుడు బెస్తవాళ్ళు అదిగో పెద్ద చేప ఒకటి తప్పించుకుంటోంది అంటూ కేక వేస్తారు. కానీ వలలో పడ్డ చేపల్లో అధిక భాగం తప్పించుకోలేవు. అంతేకాక తప్పించుకోవడానికి ప్రయత్నం కూడా చెయ్యవు. పైగా వలత్రాటిని నోటకరిచి పట్టుకొని బురదలో దూరి పడి ఉంటాయి. మేమిక్కడ సురక్షితంగా ఉన్నాం, ఇంకేం భయం లేదు అనుకుంటాయి. కాసేపట్లో బెస్తలు వలతో సహా లాగి తమను గట్టు మీద పడేస్తారని వాటికి పాపం తెలియదు. ఇవి బద్ధజీవుల వంటివి. బద్ధజీవులు ఈ ప్రపంచంలో కామినీ కాంచనాల చేత బంధింపబడి ఉంటారు. కాళ్ళు చేతులు కట్టివేయబడి ఉంటాయి. ఈ కామినీ కాంచనాలే తమకు సుఖాన్ని, భద్రతను చేకూరుస్తున్నాయని వారు భావిస్తారు. వీరికి దేవుడు భయమే లేదు. ఆ సుఖాల్లోనే మృత్యువు వాటిల్లుతుందని వారికి తెలియదు. బద్ధజీవుడు మరణించే సమయంలో అతడి భార్య, నువ్వు పోబోతున్నావు, కానీ నాకు ఏం దారి చూపావు అని అడుగుతుంది. మరణశయ్య మీద ఉన్న అతడు ఈ ప్రాపంచిక వస్తువుల పట్ల ఎంత అనుబంధం బనవేసుకొని ఉందో ప్రకాశంగా వెలుగుతున్న నూనె దీపాన్ని చూసి, అయ్యో నూనె ఎక్కువ ఖర్చు అవుతోంది, కాస్త ఒత్తి తగ్గించండి అనే అతడి కేకలో తెలుస్తుంది. బద్ధజీవులు భగవంతుణ్ణి ఎన్నడూ స్మరించరు. తీరిక సమయాన్ని వ్యర్థ ప్రసంగాలతో కానీ నిష్ప్రయోజనమైన పనిలో కానీ వెళ్ళదీస్తారు. కారణం ఏమైనా అడిగితే ఏం చేయకుండా ఊరికే ఉండలేను, అందుకే ఈ కంచె కడుతున్నాను అని జవాబిస్తాడు. పొద్దుపోకపోతే పేకాటలో కాలం గడుపుతారు. గదిలో నిశ్శబ్దం తాండవిస్తోంది. ఒక భక్తుడు, మహాశయ, మరి ఇలాంటి సంసార జీవులకు తరుణోపాయం లేదా? శ్రీరామకృష్ణులు: నిశ్చయంగా ఉంది. అప్పుడప్పుడు సాధు సాంగత్యం చేయాలి. అప్పుడప్పుడు నిర్జన ప్రదేశానికి వెళ్ళి భగవత్ చింతన చేయాలి. దానికి తోడు విచేచన చేయాలి. భక్తి విశ్వాసాలను ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి. విశ్వాసం కలిగితే చాలు. విశ్వాసాన్ని మించినది మరేదీ లేదు. కేదార్తో, విశ్వాసానికి ఎలాంటి శక్తి ఉందో నువ్వు విని ఉన్నావా? పురాణంలోనూ ఇలా పేర్కొనబడి ఉంది. సాక్షాత్తు పూర్ణబ్రహ్మ నారాయణుడైన శ్రీరాముడు లంకను చేరడానికి సముద్రం మీద సేతువుని నిర్మించవలసి వచ్చింది. కానీ హనుమంతుడు శ్రీరామనామంపై విశ్వాసం ఉంచి ఒక్క గెంతులో సముద్రాన్ని లంఘించి ఆవలి తీరం చేరాడు. అతడికి సేతువు అవసరం లేకపోయింది. అందరూ నవ్వారు. ఒకప్పుడు ఒక వ్యక్తి సముద్రాన్ని దాటబోతున్నాడు. విభీషణుడు ఒక ఆకు మీద రామనామాన్ని రాసి ఆ వ్యక్తి ఉడుపులో ఒక కొసకు దాన్ని కట్టి అతడితో ఇలా అన్నాడు: భయపడవద్దు, విశ్వాసంతో నీటి మీద నడిచిపో. కానీ ఒక్క మాట, నీకు విశ్వాసం నశించిన మరుక్షణమే నీటిలో మునిగిపోతావు సుమా. ఆ వ్యక్తి సునాయాసంగా నీటి మీద నడిచిపోసాగాడు. హఠాత్తుగా అతడికొక తలంపు వచ్చింది. ఉడుపునకు ఏం కట్టి ఉందో చూడాలనే కుతూహలం కలిగింది. అతడు ఉడుపు విప్పి చూస్తే ఒక ఆకు మీద రామనామం రాసి ఉండటం కనపడింది. ఇదేమిటి, ఒట్టి రామనామమే రాసి ఉంది అనుకున్నాడు. అతడి మనస్సులో సందేహం తలెత్తిన ఆ క్షణంలోనే మునిగిపోయాడు. ఎవడికి భగవంతుడి మీద విశ్వాసం ఉంటుందో అతడు మహాపాతకాలను, బ్రాహ్మణ స్త్రీ హత్యాదులు చేసిన ఆ విశ్వాస బలంతో ఆ మహాపాపాల నుండి ఉద్ధరించబడతాడు. ఇలాంటి కార్యాన్ని తిరిగి ఎన్నడూ చెయ్యనని అతడు భగవంతుడికి మొరపెడితే అతడు దేనికి భయపడనక్కర్లేదు. శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి చూపిస్తూ, ఈ బాలుణ్ణి చూడండి,
ఇక్కడ ఎంతో తుంటరిగా ఉన్నా తండ్రి వద్ద పెద్ద మనిషి తరహాలో మెలుగుతాడు. తోటివారితో ఆడుకునేటప్పుడు అతడు మరొక మూర్తి. నరేంద్రుడు అతడలాంటి వ్యక్తులు నిత్యసిద్ధుల కోవకు చెందినవారు. వీరు సంసారంలో ఎన్నటికీ బందీలు కారు. కాస్త వయసు రాగానే అంతరాత్మ చైతన్యం కలుగుతుంది. ఆ పైన తిన్నగా భగవంతునికేసి వెళ్ళిపోతారు. ఈ ప్రపంచంలోనికి వీరి రాక ఇతరులకు బోధించడం నిమిత్తమే. ఈ లౌకిక విషయాలు ఏవీ వీరికి బొత్తిగా రుచించవు. కామినీ కాంచనాల పట్ల సర్వదా వారు అనాసక్తులే. వేదాలు హోమపక్షి గురించి చెబుతాయి. ఆ పక్షి ఆకాశంలో ఎంతో ఎత్తులో వసిస్తూ ఆకాశంలోనే గుడ్లను పెడుతుంది. గుడ్లు పెట్టగానే కింద పడిపోవటం ప్రారంభిస్తుంది. అది ఎంత ఎత్తులో ఉన్నదంటే అది కింద పడిపోవడానికి చాలా రోజులు పడుతుంది. కానీ దారిలోనే ఆ గుడ్డు పొదగపడి అందునుండి చిన్న పక్షి బయల్వడి అది కిందకు జారుతూ ఉంటుంది. ఇంతలో దానికి కళ్ళు తెరవబడతాయి, రెక్కలు మొలుస్తాయి. తాను కిందకి జారి భూమి మీద పడితే నుజ్జు నుజ్జు అవుతానని దానికి ఎరుకగలుగుతుంది. వెంటనే రెక్కలు అల్లల్లాడిస్తూ ఆ పక్షి రివ్వున పైకెగిరి తల్లిని చేరుకుంటుంది. ఆ సమయంలో నరేంద్రుడి గది నుంచి బయటకు వెళ్ళాడు. కేదార్, ప్రాణకృష్ణ, అమ్మ మొదలైన వారు అక్కడే ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు, ఇదిగో చూడండి, నరేంద్రుడి పాటల్లో, సంగీత వాద్యాలు వాయించటంలో, చదువులో అన్నింట్లో దిట్ట. ఆ రోజు కేదార్తో చర్చలో దిగి అతడి వాదాలను ముక్కలు చెక్కలు చేశాడు. అందరూ నవ్వారు. మాతో, ఏమోయ్, ఆంగ్లంలో తర్కం మీద ఏదైనా పుస్తకం ఉందా? చిత్తం ఉందండి, ఆంగ్లంలో తర్కశాస్త్రం ఉంది. శ్రీరామకృష్ణులు, అదేమిటో కాస్త చెప్పవోయ్. ప్రస్తుతం మా ధర్మ సంకటంలో పడిపోయాడు. అతడిలా అన్నాడు. ఆ పుస్తకంలో ఒక విభాగం సాధారణ సిద్ధాంతం నుండి విశేష సిద్ధాంతానికి చేరడాన్ని చర్చిస్తుంది. ఉదాహరణకి మనుషులందరూ మూర్తులు, పండితులు మనుషులు, అందుచేత పండితులు మూర్ఖులే. పుస్తకంలో మరో విభాగం విశేష దృష్టాంతం నుండి హేతువాదపూర్వకంగా సాధారణీకరణానికి రావటం. ఉదాహరణకి, ఈ కాకి నలుపు రంగులోనిది, ఆ కాకి నలుపు రంగుది. మనం ప్రతి చోట చూస్తున్న కాకులన్నీ నలుపువే, అందుచేత కాకులన్నీ నలుపువే. ఈ విధమైన తుది నిర్ణయానికి రావటంలో ఒక దోషం ఉంది. విచారణ మీద ఫలానా దేశంలో తెల్ల కాకినొకదాన్ని కనుగొనవచ్చు. మరో దృష్టాంతం, వాన పడితే అప్పుడో లేక అంతకు ముందో మేఘం ఉండి ఉండాలి, కాబట్టి వాన మేఘం నుండే పడుతుంది. ఇంకా మరో ఉదాహరణ, ఈ మనిషికి 32 పళ్ళున్నాయి, ఆ మనిషికి 32 పళ్ళున్నాయి. మనం చూస్తున్న మనుషులందరికీ 32 పళ్ళున్నాయి, కాబట్టి మనుషులందరికీ 32 పళ్ళుంటాయి. ఆంగ్ల తర్కం ఇలాంటి సిద్ధాంతాలను చర్చిస్తుంది. శ్రీరామకృష్ణులు పూర్తిగా విన్నట్టు లేదు. వింటూ అన్యమనస్కులైనారు. అందుచేత ఈ సంభాషణ కొనసాగలేదు. సమావేశం ముగిసింది. భక్తులు ఆలయ ఉద్యానవనంలో అటూ ఇటూ పచార్లు చేయసాగారు. అప్పుడు సాయంత్రం దాదాపు 5 గంటలయ్యింది. ఆ సమయంలో శ్రీరామకృష్ణుల గదికి ఉత్తరం వైపునున్న చిన్న వసారాలో ఒక అద్భుతం జరుగుతోంది. నిశ్చలంగా నిలబడి ఉన్న శ్రీరామకృష్ణులను కొద్దిమంది భక్తులు పరివేష్టించి ఉన్నారు. నరేంద్రుడు పాడుతున్నాడు. మా కూడా వచ్చి పాటను వినసాగాడు. పాట వినగానే దానిలో లీనమైపోయాడు. ఇంత సుమధురంగా శ్రీరామకృష్ణులు తప్ప మరెవ్వరూ పాడగా మా విని ఉండలేదు. అప్పుడు హఠాత్తుగా శ్రీరామకృష్ణుల వైపుకు చూడగానే మా నిశ్చేష్టుడయ్యాడు. శ్రీరామకృష్ణుల కనురెప్పలు కూడా వాల్చకుండా నిశ్చలంగా నిలబడి ఉన్నారు. శ్వాస కూడా పీలుస్తున్నట్టు కనపడలేదు. శ్రీరామకృష్ణులు సమాధి మగ్నులైనట్లు భక్తుడు మాతో చెప్పాడు. మా అలాంటిది ఎన్నడూ చూడలేదు, విననూ లేదు. ఆశ్చర్యంతో మూగబోయి ఇలా ఆలోచించసాగాడు. భగవంతుణ్ణి స్మరిస్తూ మనిషి ఇలా బాహ్య స్మృతినే కోల్పోవటం సాధ్యమా? ఇలాంటి స్థితి వచ్చిందంటే ఆయన భక్తి విశ్వాసాలు ఎంత ప్రగాఢమైనవో కదా. నరేంద్రుడు పాడుతున్నాడు. విమల వికాసము చెందు ప్రేమలో కోటి చంద్ర నిభతేరు గేరుచు మెరుపు తీగవలె మెరయు రూప ప్రభ
గగురుపాటుతో గూర్చు సౌఖ్యమును. పాటలో ఈ చివరి పాదం నరేంద్రుడు పాడేసరికి శ్రీరామకృష్ణుల శరీరం కంపించి శరీరం రోమాంచితమైంది. ఆనందాశ్రవులు ధారగా ఆయన చెంపల మీదుగా ప్రవహించసాగాయి. మధ్య మధ్యలో దేన్నో చూస్తూ చిరునవ్వుతో ఆయన పెదవులు విడివడుతున్నాయి. శతసహస్ర చంద్రుల శోభను సిగ్గిల్ల చేసే నిరుపమైన చిద్రూప దర్శనం చేస్తున్నారా ఏమిటి? భగవంతుడి చిన్మయ రూప దర్శనం ఇదేనా? ఆయన ఎంతటి కఠోర తపస్సాధనలు చేసి ఉండాలో ఇలాంటి దర్శనాలు కలగడానికి, ఎంతటి భక్తి విశ్వాసాలు ఉండి ఉండాలో. పాట కొనసాగుతోంది. మళ్ళీ అదే భువన మోహనమైన చిరునవ్వు. ఇంతకు ముందులాగా శరీరం నిశ్చలం, నేత్రాలు అర్ధనిమీలితాలు. ఏదో అపురూప వస్తువును అంతరంగాన దర్శించుచున్నట్లు తోస్తోంది. ఆ అపురూప దర్శనం కలిగించిన పరమానందంలో తేలిపోతున్న స్థితి. పాట ముగింపుకు వస్తోంది. నరేంద్రుడు చివరి చరణాలను పాడాడు. తాను చూసిన శ్రీరామకృష్ణుల సమాధిమగ్నతను, దివ్యానందానుభవ దృశ్యాలు మా మనస్సులో చెరిగిపోని ముద్రను వేశాయి. ఎంతో చలించిపోయి అతడు ఇంటికి బయలుదేరాడు. తన హృదయాన్ని మయమరపించిన ఆ సుమధుర గీతం చరణాలు అతడి హృదయంలో ప్రతిధ్వనించాయి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. స్వస్తి.